గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద 7వ తేదీ 8:45-47 అంటే పట్టపగుల్లాగా ఉంటుంది టౌన్లో. ఆ వాతావరణంలో ఆ టైంలో ఓపెన్గా వచ్చి మరి మారణ ఆయుధాలు కూడా భయంకరమైనటువంటి ఆయుధాలు, సుత్తులు, సమిట్లు, గడ్డపార్లు అన్నీ ప్రీ ప్లానెడ్గా. ఈ సందర్భంగా మాకు ఫోన్లు వస్తే, అందుబాటులో ఉండే నెల్లూరులో ఉండే వాళ్ళకందరికి ఫోన్లు వస్తే, సరే ఏదో ఆకతాయిలు పోతూ పోతూ మోటార్ బైక్లో రాళ్ళేసిపోయి ఉంటారేమనే ఉద్దేశంతోనే మేము ఎంటర్ అయినాం. కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం అందరూ చూడాలనేది నా మనవి. నేను అనేక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాను. చెప్పడం కంటే కూడా అక్కడ వాతావరణం ప్రజాస్వామ్య శ్రేయోభిలాషులందరికీ, మేధావులకి, తటస్థులకి, అదే రకంగా తెలుగుదేశం పార్టీలో మనసున్న నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు చూడండి, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా నెల్లూరీలంటేనే లౌకికవాదులు, చాలా మనసు నొప్పించకుండా మాట్లాడే వ్యక్తిత్వం ఉంది. కాబట్టి కాంట్రాక్టర్గా పోయినా, ఉద్యోగాల్లో పోయినా, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో గొప్పగా వాతావరణం తెచ్చి నెల్లూరుకి కీర్తినిచ్చారే తప్ప ఎక్కడ కూడా అబ్బా నెల్లూరు అనిపించే వాతావరణం ఇవ్వలేదు. హోటల్ రంగం కావచ్చు, కాంట్రాక్టర్ రంగం కావచ్చు, ఏ రంగంలో ఎత్తుకున్నా కూడా అంత ఇతరుల మనసు నొప్పించకుండా గౌరవప్రదంగా జీవించే మనస్తత్వం. అందరూ బతకాలి, అందులో మనం గొప్పగా బతకాలని చిన్నపాటి స్వార్థం, అందరూ నాశనం అయిపోవాలనే ఆలోచన ఈ నెల్లూరులకు ఎవరికి లేదు. ఆ గడ్డ ప్రభావమో ఏమో, ఎవరు వెళ్ళినా ఏ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, అందరూ కూడా అన్ని రంగాల్లో గొప్ప కీర్తి తెచ్చుకున్నారు. యూనివర్సిటీలో చదివిన నెల్లూరులో ఉండేవాళ్ళు అంటే అబ్బా నెల్లూరు మీకు చాలా పొలైట్ అనే మాట, పొలైట్ అనేది నెల్లూరుకి అంత అవినాభాసంతో అది పటాపంచలు అయిపోయింది. బాధ నిజంగా. లోపలికి వెళ్తానే వాతావరణం చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒక సీనియర్ ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు పోరాట పటిమ కలిగిన యోధులు ఆయన శ్రీనివాసులు గారు. ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో నుంచి దాదాపు 3 సార్లు గెలిచారు ఆయన. అంటే 61 నుంచి రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి కుటుంబం. అట్లాంటి కుటుంబం మీద అరాచక శక్తుల్ని పంపిస్తే అది ఎవరు పంపించారనేది తేల్చాల్సింది పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇప్పటికీ నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం అంటే బాధాకరం వేస్తుంది. భారతదేశ చరిత్రలో ఉత్తమమైనటువంటి సర్వీస్ ఉండేవి ఎన్నో ఉన్నా, రెండింటిని మాత్రం ఎక్కువగా అత్యుత్తమ సర్వీస్ అంటారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఒకటి, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒకటి. ఈ 2 వ్యవస్థలు అంటే అన్నిటి మీద లింకులు ఉండే వ్యవస్థలు ఇవి. ఇవంటే అతీతులుగా నిజాయితీకి, నిబద్ధతకి అతీతులుగా వీళ్ళు, నిజాయితీకి, నిబద్ధతకి అనుకూలంగా వీళ్ళు ఉంటారు, అన్యాయానికి అతీతులుగా పనిచేస్తారు, కుటుంబం బంధుప్రీతి కానీ రాజకీయ ఒత్తిళ్ళు కానీ అతీతంగా పనిచేస్తారని ఒక పేరుండేది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.